ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. మనకి ఇది 7వ తారీఖు నుండి మొహరం నెల అయితే స్టార్ట్ అయిందండి. అప్పటి నుండి ఇక్కడ మనకి ఎన్నో విధాలుగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ అంతా రంగులు వేసి అలాగే ఎంతో ఆర్భాటంగా ఉందన్నమాట. అలాగే ఎగ్జిబిషను, పిల్లలకి ఆడుకునే వస్తువులు అంటే కార్లు అలాంటివి కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ చూసారు కదండి, చాలా ముందుగానే మనకి బ్యాంగిల్స్ కానీ అవన్నీ అమ్ముతున్నారు. ఇదే మనకి బారా షాహీద్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికే ఆ 3 రోజులు వెళ్ళాలంటే ఎంతో పెద్ద లైన్ అయితే ఉంటుందండి. అంత జనాలు ఉంటారు. ఆ రోజు ఆ దర్గా వీక్షించడానికి మనము ఎంతో కష్టపడి వెళ్తే కానీ మనకి దర్శనం అయితే జరగదండి. మన చరిత్రలో చెప్పుకున్న విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న సమాధులనే 12 సమాధులుగా చెప్పుకుంటారండి. ఇది మనకి మెయిన్ దర్గా. లోపల ఈ విధంగా ఉంటుందండి.
అయితే ఎక్కువగా వస్తారు, లక్షల్లో చెప్పుకోవచ్చండి. ఇప్పుడైతే మొదలయ్యింది, కానీ జనసందోహం అంత అయితే ఉండదన్నమాట. కానీ ఆ 3 రోజులలో మాత్రం చాలామంది, లక్షలాది మంది పోటెత్తుతూ వస్తారు. 3 రోజులు 17, 18, 19 అండి. ఎవరైనా మన కోరికలను, అంటే ఇక్కడ కోరికలు కోరుకునే రొట్టెల రూపంలో, రొట్టెల్లో అలాగే కొద్దిగా బెల్లం వేసి ఇక్కడ అమ్ముతున్నారండి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. చూసారు కదండి, ఇలాగా రొట్టెలను అయితే అమ్ముతూ ఉంటారండి. మనం కూడా ఇంట్లో తయారు చేసుకొని తెచ్చి కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక అయితే నెరవేరింది అనుకోండి, ఆ రొట్టెని ఇవ్వడానికి, అంటే వదలడానికి అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి వదలడానికి వస్తూ ఉంటారు. ఆల్రెడీ తీరిన కోరికల వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఆ రొట్టెని మనము అడిగి తీసుకోవచ్చు. అలాగే మన రొట్టె ఎవరికైనా అవసరం అయ్యి ఉంటే వాళ్ళ తీరిపోతే గనక ఇలాగా రొట్టెలు అయితే నీళ్ళల్లో వదులుతారు. చూస్తున్నారు కదా, ఇది ఈ పండగ యొక్క ప్రాముఖ్యత అండి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా మనం కోరుకొని, మన మనసులో కోరుకొని ఆ దర్గా లోపలికి వెళ్ళి కోరుకుంటే గనక ఈ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటే, ఎవరికి ఆరోగ్యం అయితే మంచిగా అయిందో వాళ్ళ దగ్గర నుండి మనం రొట్టె తీసుకోవాలి. అలాగే మనకి ఏదైనా కోరిక నెరవేరితే ఆ రొట్టెని వేరే వాళ్ళకి పంచొచ్చండి, అంటే ఇవ్వాలన్నమాట. ఇది ఈ రొట్టెల పండగ యొక్క ప్రాముఖ్యత. 17, 18, 19 రోజుల్లో అయితే అసలైన పండగ అయితే ఆ రోజండి. దాన్నే మనము స్వర్ణాల చెరువుగా పిలుస్తారండి. ఇక్కడ ఈ దర్గాకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి ఈ స్వర్ణాల చెరువు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకా నిర్మిస్తున్నారు, చాలా ఎగ్జిబిషన్ ఇలాంటివి అన్నీ కూడా చాలా అయితే రకరకాలు అయితే ఉన్నాయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.